నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ పోలాల అమావాస్య అంటే పోలిపాడ్యమి శుభాకాంక్షలు. ఈ పోలిపాడ్యమి రోజున పోలి స్వర్గానికి వెళ్ళిన కథను తెలుసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అందుకే నాకు తెలిసిన విధంగా పోలి స్వర్గానికి వెళ్ళిన కథ చెప్తాను, వినేయండి. ఒక పల్లెటూరులో ఒక అత్తగారు ఉండేవారు. ఆవిడికి 5 కొడుకులకి కూడా పెళ్ళిళ్ళు చేసింది. 5 కోడళ్ళలో పోలి అనే ఆవిడ చిన్న కోడలు. ఆవిడ చాలా దైవభక్తి కలది మరియు సహనశీలి. అయితే మిగిలిన 4 కోడళ్ళ కన్నా పోలి కాస్త పేద ఇంటి నుండి రావడంతో అత్తగారికి పోలి అంటే చాలా చులకన. అందుకే మిగిలిన కోడళ్ళందరికన్నా పోలి చేత ఎక్కువగా పనులు చేయిస్తూ ఉండేది. కార్తీక మాసం వచ్చింది. పోలికి దైవభక్తి ఎక్కువ కాబట్టి తను కూడా కార్తీక మాసం చేసుకుంటాను అని అత్తగారితో చెప్పింది. కానీ అత్తగారు మిగిలిన కోడళ్ళందరినీ కూడా నదీ స్నానానికి తీసుకువెళ్ళి దీపారాధన చేయించి ఆలయంలో దర్శనం చేసుకొని వస్తూ ఉండేది. కానీ పోలి చేత ఎటువంటి దీపారాధనలు కానీ ప్రార్థనలు కానీ చేయించేది కాదు. అయినప్పటికీ కూడా అత్తగారు తోటికోడళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత పోలి తలారా స్నానం చేసి తన పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాస్తంత పత్తిని తీసుకొని వత్తులు చేసి తన ఇంటిలో వెన్న చిలకగా మిగిలిన కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని అందులో ఈ ఒత్తులను తడిపి దీపారాధన చేస్తూ దైవ ప్రార్థన చేసేది. అత్తగారు తోడుకోడలు తిరిగి వచ్చే సమయానికి ఆ దీపం పైన ఓ బుట్టను బోర్లించి ఓ మూలగా వాళ్ళకు కనిపించకుండా దాచేది. ఈ విధంగా కార్తీక మాసం 4 రోజులు పూర్తి చేసింది. తన దగ్గర ఎటువంటి ఆడంబరాలు లేనప్పటికీ, తను నదీ జలాల్లో స్నానం చేయనప్పటికీ త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా దైవారాధన చేయటం వల్ల పోలి భక్తిని మెచ్చిన భగవంతుడు పోలిపాడ్యం రోజున పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఒక పుష్పక విమానాన్ని పంపిస్తాడు. అది చూసిన అత్తగారు తోటికోడలు ఊరి జనం అవాక్కైపోతారు. పోలి స్వర్గానికి చేరుకుంటుంది. ఇది పోలి స్వర్గం చేరే కథ. ఈ కథ విన్నవాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయలేని వాళ్ళు, ఆ నియమాలు పాటించలేని వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యం రోజున దీపారాధన చేసుకొని నదీ జలాల్లో స్నానం చేసి చెరువుల్లో కానీ నదుల్లో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిదని, అలా కుదరలేని వాళ్ళు ఇంటిలో దైవం ముందు కానీ తులసి మొక్క ముందు కానీ దీపారాధన చేయటం చాలా మంచిదని చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి కథ. మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.